జై శ్రీమన్నారాయణ. నా పేరు పవన్ ప్రీతం. నేను హైదరాబాద్లో ఉంటాను. ఆహ్, మేము ప్రస్తుతానికి కాశ్మీర్లో ఉన్నాం. కాశ్మీర్లో ఎందుకున్నాము అనంటే, కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు 4900 కిలోమీటర్లు పాదయాత్ర చేద్దాం అని మమ్మల్ని ఒక గురువుగారు తీసుకొచ్చారు. ఆయన ఎవరో కాదు, అఖిల భారత గోసేవా సమితి నుండి బాలకృష్ణ గురువు గారు. ఆయన చేసుకున్న సంకల్పంలో మేము ఆయనకి ఒక పనిముట్లాగా, ఒక సమిధలాగా మేము మా పూర్వజన్మ సుకృతం అనుకోవాలి. ఆయన మమ్మల్ని ఈ పాదయాత్రలో ఎంచుకున్నందుకు అలా భావిస్తూ మాతో పాటు ఒక 9 మంది ఉన్నారు. అలాగే ఒక ఆవు కూడా మాతో పాటు వస్తుంది. ఆవుకి తగిన సౌకర్యాలన్నీ మేము చేశాను. దానికి తగ్గ వ్యాన్ ఉంది. ఎక్కడైతే మేము మీటింగ్స్ చేస్తామో ఆ మీటింగ్స్లో ఆవుని అందరికీ చూపించడానికి ప్రత్యక్షంగా ఆవుని తీసుకెళ్తున్నాము. అయితే ముఖ్యంగా ఇందులో నాకు చాలా ఎక్సైటింగ్గా ఉంది. ఎందుకు అనంటే, ఇటువంటి పాదయాత్రలు పూర్వము ఎందరో మహానుభావులు చేశారు. అసలు భారతదేశంలో తీర్థయాత్రలు చేద్దామని ప్రతి ఒక్కరి భారతీయుడికి ఉంటుంది. అలాగే నేను మన ధర్మాన్ని రక్షించుకోవడానికి, మన ధర్మ సంస్థాపనకై ఒకానొక సమయంలో రామానుజాచార్యులు ఇటువంటి మహత్తరమైన పాదయాత్ర చేసి మన ధర్మ సంస్థాపన చేశారు. అలాగే శంకరాచార్యులు కూడా ఇటువంటి మహాపాదయాత్ర చేసి మన ధర్మాన్ని సంస్థాపన చేశారు మళ్ళీ. అలాగే ఒకానొక సమయంలో స్వాతంత్రం కోసం గాంధీ గారు ఇటువంటి పాదయాత్ర చేశారు. మళ్ళీ ఎంతోమంది చేస్తూ ఉన్నారు, చేస్తూ ఉంటారు. మళ్ళీ మేము ఇటువంటి పాదయాత్రను చేయాలి అన్న సంకల్పం చేసుకున్నాము. ఇటువంటి పాదయాత్ర చేయడం అనేది మా జీవితంలో మహద్భాగ్యంగా మేము భావిస్తున్నాము. ఈ విషయం ఇలా ఉండగా, అయితే మనతో పాటు ఒక 9 మంది వస్తున్నారండి. 2 డ్రైవర్లు, అలాగే 7 పాదయాత్రికులు ఒక కారులో సామాను అంతా సమకూర్చుకొని, ఒక వ్యాన్లో గోవుకు సంబంధించిన సామాగ్రి అదంతా సమకూర్చుకొని ఎక్కడైతే మేము అసలు చాలా ఎగ్జైటింగ్గా ఉంది. ఎందుకు అనంటే, ఎక్కడికి వెళ్తామో తెలియదు, ఎక్కడ ఉంటామో తెలియదు, ఎక్కడ మేము నిద్రిస్తామో తెలియదు, ఎక్కడ ఏది దొరుకుతుందో తెలియదు, ఏది ఎలా తింటామో తెలీదు. వీళ్ళందరూ ఇంత పెద్ద మహాయజ్ఞానికి సంకల్పం చేసుకున్నారు అనంటే, వారి గురించి నాకు తెలుసుకోవాలంది. వారి గురించి తెలుసుకొని వారి యొక్క సంకల్పాలు, వారి యొక్క ఇన్స్పిరేషన్, వాటి యొక్క మోటివేషన్ మీకు తెలపాలని చాలా ఉధృతితో, నేను చాలా ఆతృతతో మీకు నేను చెప్దామని ప్రయత్నం చేస్తున్నాను. అందరికీ చెప్దామని ప్రయత్నం చేస్తున్నాను. ఇటువంటి సమయంలో మనం అసలు ఎందుకు ఈ పాదయాత్ర చేస్తున్నాం? గోరక్షణ గురించి, గోపోషణ గురించి. ఎందుకు అనంటే, ఇంత పెద్ద పాదయాత్ర చేస్తున్నాము. చాలామందికి ఉంటుంది. చాలామంది గోవు గురించి తెలిసిన ప్రతి ఒక్కరు ఈ పాదయాత్రలో కలవాలని అనుకుంటారు. కంపల్సరీ కలవాలని అనుకుంటారు. మేము వారినైనా కానీ మాతో పాదయాత్రగా రావాల్సిందిగా కోరుతున్నాము. ఒకవేళ మీకు పాదయాత్రలో రావాలని ఆలోచన లేకపోతే, అంటే మీకు సహకారం అంతా మీరు రాలేకపోతే, మీరు గోవు యొక్క నెయ్యి కొన్నా మా పాదయాత్ర సఫలీకృతం అయినట్టే. లేదా గోవు యొక్క ప్రోడక్ట్స్ ఏదైనా మీరు కొన్నా, ఈ మధ్యలో గోవు యొక్క చాలా ప్రోడక్ట్స్ వచ్చాయండి. కొందరు గోవు పేడతోటి పెయింట్స్ తయారు చేస్తున్నారు. కొందరు గోవు పేడతోటి మన పేపర్స్ తయారు చేస్తున్నారు. కొందరు గోవు పేడతోటి మన ఊదిబత్తీలు, అవన్నీ ధూప్ స్టిక్స్ తయారు చేస్తున్నారు.
పళ్ళ పొడి తయారు చేస్తున్నారు, బాసాన్లు తోమే పొడి తయారు చేస్తున్నారు. ఏది కెమికల్ లేకుండా కేవలం గోవుకు సంబంధించిన పదార్థాలు తయారు చేస్తున్నారు కాబట్టి చాలా మంచిది మనకు. కాబట్టి ఈ ప్రోడక్ట్స్ని మీరు కొనాలి అని మేము ప్రోత్సహిస్తున్నాము. గోవు ఆధారితమైన వ్యవసాయం చేయాలి అని కొందరు అంటున్నారు. ప్రతి ఒక్క రైతు దగ్గర గోవు ఉండాలి. ప్రతి ఒక్క రైతుకి మేము బీద రైతుకి ఒక గోవుని ఇస్తాము. మంచిగా రైతులు వ్యవసాయం చేసే రైతులకి, బీద రైతుకి ఒక గోవుని ఇస్తాము అని కొందరు చెప్తున్నారు. కొందరేమో యాక్టివ్ ఫీల్డ్ నుండి వచ్చిన వాళ్ళు ఉన్నారు. ఒక వ్యక్తి గోవుల గురించి అని కాదు, ఎనిమల్స్ గురించి, ఎనిమల్స్ సేవ్ ఫౌండేషన్ అనే ట్రస్ట్ మెంబర్ ఆయన కూడా మనతో పాటు పాదయాత్రలో వస్తున్నారు. కొందరు అయ్యప్ప స్వామీజీలు ఉన్నారు, ఇంకా బాలకృష్ణ గురూజీ గారు ఎంతో మంచి సంకల్పంతో, ఎంతో మంచి భావంతో ఈ యాత్ర చేస్తున్నారు. వాళ్ళందరినీ దృష్టిలో పెట్టుకొని మనం కూడా గో ఆధారితమైన ప్రోడక్ట్స్ను ఏదైనా కొనుక్కుంటే ఏంటిది అంటే, గోవుని పాలించేవారు తక్కువైపోయారు. వారికి గోవు నుండి ఏ ఆదాయం లేక గోవుల్ని వదిలేస్తున్నారు. బర్రెల మీద ఎక్కువ ఆసక్తి చూపిస్తున్నారు. ఎందుకంటే ప్రతి ఒక్కరు బర్రె పాలు కొనేవాళ్ళు ఉన్నారు కానీ గోవు పాలు ఎవరు కొనేవాళ్ళు లేరు. కాబట్టి గోవు పాలు అనేది కొనడం మొదలైతే గోవుకు అనేది కొద్దిగా డిమాండ్ వస్తే అందరూ గోవుల్ని రక్షిస్తారు, పోషిస్తారు. అంటూ గోవు అనేది ఎంత ముఖ్యమైన ప్రాణి అని అంటే, మన ధర్మానికి గోవు ఒక తల్లి వంటిది. ఎందుకు అని అంటే, ఏ పదార్థాన్నైనా కానీ ఒక అభిషేకం చేయాలన్నా గోవు కావాలి, ఒక యజ్ఞం చేయాలన్నా గోవు కావాలి. గోవు పేడతో అలికిన ప్రాంతంలో భగవంతుడు వచ్చి కూర్చోవడానికి ఇష్టపడతారు. గోవు పేడతో అలికిన యజ్ఞంలో చేసిన హవిస్సు భగవంతుడు తీసుకోవడానికి ముందుకు వస్తాడు. అలా చేసిన యజ్ఞంకి మీకు ఫలితం వస్తుంది అని భావించుకుంటూ, అలా చేసిన యజ్ఞానికి మీకు ఫలితం వస్తుంది అని భావించుకుంటూ ఇంకా చాలా విషయాలు ఉన్నాయి. ఏంటి అని అంటే, మనమందరం గోవుల్ని రక్షించుకోవాలి, పోషించుకోవాలి. ఎన్నో విషయాలు ఉన్నాయి, మీకు ముందు ఎన్నో విషయాలు తెలుపుతాను. కాబట్టి మనందరం గోవుని రక్షించడానికి మీకు తగిన 10 రూపాయలైనా కానీ గోవు యొక్క ప్రోడక్ట్స్ ఏదైనా మీరు కొనుక్కోవడానికి ప్రయత్నించండి. మన గోవుని రక్షిస్తే మన గోవు అనేది మన ధర్మానికి తల్లి వంటిది. కాబట్టి తల్లిని రక్షించుకుంటే ఇల్లు ఎలా అయితే కలగా ఉంటుందో అలాగే మన గోవుని రక్షించుకుంటే మన ధర్మం అనేది కలగా ఉంటుంది. గోవు అనేది మన జీవితంలో ఒక లైఫ్ స్టైల్. గోవు మన ఇంట్లో ఉండడం అనేది అది మన ధర్మం యొక్క లైఫ్ స్టైల్. అదంతా మర్చిపోయి మనము వ్యవసాయం వద్దు, మాకు జాబులు కావాలి, ఇది కావాలి, మనం వెళ్తున్నాం కానీ మనకు జాబులు దొరకట్లేదు. మనం చదివిన చదువుకి మనకు సరిగ్గా జాబ్స్ రావట్లేదు. జాబ్స్ వచ్చినా కూడా వాటిలో తలకాయ నొప్పి మనం భరించలేక ఒక్కొక్కరు ఏం చేయాలో డబ్బులు, ఆర్థిక స్థితి ఇబ్బందిలో ఉంటూ ఆ తలకాయ నొప్పిని భరిస్తూ సంసారాన్ని గడుపుతున్నారు. మీరు ఒకసారి మీ పూర్వీకులు, మీ తండ్రి ద్వారా వచ్చిన నేలని మీరు సాగు చేసుకుంటూ, గోవుల్ని పోషించుకుంటూ మీ జీవనాన్ని గడిపితే అది ఎంత పుణ్యం అంటే, అందరికీ అన్నం పెట్టిన వారు మీరే అవుతారు. అందరికీ అన్నం పెట్టిన రైతు మీరే అవుతారు. మీరు జన్మలకి తరిస్తారు. మీరు మోక్షాన్ని పొందుతారు అని నా యొక్క భావన, అని శాస్త్రం కూడా ఉంది. కాబట్టి
మనందరం గోవులను రక్షించుకోవాలి, గోవులను పోషించాలి, గోవుని సేవించాలి, గోవులను పూజించాలి. అప్పుడే మన ధర్మం అనేది రక్షింపబడుతుంది. కాబట్టి జై శ్రీమన్నారాయణ. మీకు ఎవరెవరైతే ఉన్నారో వారి గురించి నేను చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. అలాగే ఈ యాత్ర మొత్తం మీకు చూపించడానికి ప్రయత్నం చేస్తాను. జై గోమాత, జై శ్రీమన్నారాయణ.